చేస్తారు తెలుసా? మేపు చిన్న కాపరులు కల్తీ ఆహారం పెడుచున్నారు. గొర్రెలకి ఏం వేస్తున్నాడు? సరి అయిన సమృద్ధమైన ఆహారం పెట్టమని చెప్తే వీరేం చేస్తున్నారు? వారికి ఇష్టం వచ్చిన ఆహారం పెట్టేస్తుంటే ఆ గొర్రెలు ఏమైపోతున్నాయి? అనారోగ్యానికి గురైపోతున్నాయి. అవుతుందా? పాపానికి గురైపోతున్నాయి, మోసానికి గురైపోతున్నాయి, చెడు తలంకి గురైపోతున్నాయి, మరణానికి గురైపోతున్నాయి, దోషానికి గురి అయిపోతున్నాయని దేవుడు వార్చలకి ఏమన్నాడు? వారి చేతిలో నుంచి ఆ గొర్రెలు విడిచిపెట్టి వేరే యొక్క కాపరి చేతిలోకి ఇవ్వమని దేవుడు సెలవిస్తున్నాడు. గొర్రెలు చూడండి, ఏ ఆహారం పెట్టాలి? దాన్ని తినే ఆహారం సమృద్ధి ఆహారం పెట్టమనుకో గొర్రె పెద్ద అవుతుంది, మంచి బలంగా ఉంటుంది, ఏ అనారోగ్యం కూడా రానే రాదు. మనకు కూడా వినుచున్న వాక్యం ఎలా ఉందో దర్శించుకోకసారి. ఈ వాక్యం ఎలా చెప్పుచున్నారు? అరుస్తుంటే, కేకలు వేస్తుంటే నువ్వు దేవుడు చెప్పిన మాట చేస్తా. నేను ఏర్పరచుకున్న సేవకుడు అరవడు, కేకలు వేడు, రంగు వేడు, కేకలు చిరుకులు వేడు వేస్తారా? గొర్రెల మంద మీద అరవకూడదు, గద్దించాలి. గొర్రెలు తప్పిపోతే అక్కడ మీద అరిస్తే అవి పారిపోతే కానీ నీ మాట వింటాయా? నేనేం చేయాలి? తప్పుపోయిన గొర్రెని వెతికి రక్షించడానిగా త్రావ తప్పితో దిగొచ్చిన గొర్రెని వాక్యం అనే బాణము చేత వారిని ఆశ్రయించాలి.